యు ఆర్ ద ఓన్లీ వన్ మిస్టర్ జగన్ రెడ్డి, కాబట్టి ఆ రకంగా నువ్వు నెంబర్ 1. మళ్ళీ దీనికి తోడు, అమ్మా నేను మీ మేనమామనమ్మా, మీ మేనమామని నేను, మీ జీవితాల్ని బాగు చేస్తున్నటువంటి మేనమామని నేనని చెప్పి ఆయన కానీ ఒక టైటిల్ మేనమామని చెప్పి గతంలోనే చెప్పాం. జగన్ రెడ్డి తమరు మేనమామ కాదు కంసమామ అని చెప్పి గతంలోనే చెప్పాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల్ని ఏ రకంగా అయితే నాశనం చేశావో, ఇవాళ ప్రభుత్వ పాఠశాలలను కూడా ఇవాళ పూర్తిగా నాశనం చేసినటువంటి వ్యక్తివి. ఈ రోజున ఎన్ని స్కూళ్ళని మోతేశారు సార్ మీరు. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ దేనికి తగ్గిపోయాయి? పనిచేసేటటువంటి స్కూల్స్ని మోతేసి అధ్యాపకుల నియామకాలు జరపకుండా, వాళ్ళ బాగోగులు పట్టించుకోకుండా, వాళ్ళకి కనీసం జీతాలు కూడా సరిగ్గా ఇవ్వకుండా, వాళ్ళ చేత నానా చాకిరీ చేయించుతూ, ఆఖరికి లిక్కర్ షాపులు బయట కూడా వాళ్ళని నుంచోబెట్టి ఆ రకంగా వారిని అగౌరవపరిచి, నువ్వు పిల్లలకి ఏం మంచి చేసావయ్యా? ఇవాళ పిల్లలకి సౌకర్యాల కల్పన పేరుతో భారీగా అవినీతికి పాల్పడుతూ ఉన్నావు. ఇవాళ ఆఖరికి పాఠ్య పుస్తకాల్లోనా దాదాపుగా ఇదిగోండి టెక్స్ట్ బుక్స్ టెండర్. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో విద్యను అభ్యసించేటటువంటి పిల్లలకు అందించేటటువంటి టెక్స్ట్ బుక్స్, ఉచితంగా అందించేటటువంటి టెక్స్ట్ బుక్స్లో దాదాపుగా 100 నుండి 120 కోట్ల రూపాయలు మింగేస్తా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. హీనపక్షాన 100 కోట్లు, కనీసంగా 100 కోట్లు మింగుతా ఉన్నాడు. అది 120 కోట్లకు చేరినా మనం ఆశ్చర్యపోకర్లా. 100 నుండి 120 కోట్ల రూపాయల స్కామ్ ఇవాళ టెక్స్ట్ బుక్స్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాల్పడుతూ ఉన్నాడు. ఇవాళ దీనికి సంబంధిత శాఖ మంత్రి మన సత్యబాబు గారు బ్రహ్మాండంగా సహకరిస్తూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రి. ఈ మధ్యన పాపం జగన్ రెడ్డి గారికి ఇవాళ ఆయనకు కూడా తెలుసు, ఇంకా పార్టీని మోతేయటమే, షటర్ దించేయటమే అని చెప్పి. ఒక మునిగిపోయేటటువంటి నావా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అభ్యర్థులు దొరకట్లా, పోటీ చేయడానికి క్యాండిడేట్లు దొరకట్లా, అమ్మా బాబు అని బతిమాలుకోవాల్సి వస్తుంది ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ రెడ్డికి ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితుల్లో మన విద్యాశాఖ మంత్రి సత్యబాబు గారి కుటుంబానికి 5 సీట్లు ఇస్తా ఉన్నాడండి. 5, 1 కాదు 2 కాదు 5. ఆ సందర్భంలో సత్యబాబు గారు వెళ్ళారంట తాడేపల్లి కొంపకి. ఇదేంటి సార్ 5 సీట్లు నేనెక్కడ భరిస్తాను సార్? నేను ఒక సీటు, మా శ్రీమతి గారేమో విశాఖపట్నం ఎంపీ సీటు, మళ్ళీ నా మేనల్లుడికేమో విజయనగరం ఎంపీ సీటు అంటూ ఉన్నారు, ఇంకొక తమ్ముడికేమో ఇంకొక అసెంబ్లీ సీటు గజపతి నగరం, మళ్ళీ ఇంకొక సీటు ఇంకొక బంధువుకి. ఇన్ని సీట్లు బడ్జెట్ నేను ఎలా సార్, నేను మొయ్యలేను సార్ అంటే మన కంసమామ గారు చెప్పారంట, ఊరుకో సత్యబాబు, ఎందుకు అంత టెన్షన్ పడతావు నువ్వు? ఇదిగో ఈ టెండర్ తీసుకో, టెక్స్ట్ బుక్ టెండర్ తీసుకో, ఒక 100 120 వేసేద్దాం, దానిలో ఒక 100 120 టెక్స్ట్ బుక్లో వేసేద్దామా? ఇంక మనకేంటి? అరే దోచుకోవటానికి మనకు 100 మార్గాలు ఉండగా 5 కాకపోతే 10 సీట్లు పోటీ చేయొచ్చాయా? ఎలాగో మనకి ప్రజలు మన మొఖాలు చూసి ఓటేరు, రేపు వెళ్ళి కొనుక్కోవటమే కదా ఓట్లు, కొనేద్దాం అని చెప్పి సత్యబాబు గారి కుటుంబం పాపం 5 సీట్లలో పోటీ చేస్తుంది కదండి. ఆ ఖర్చు భరించడానికి ఇవాళ టెక్స్ట్ బుక్ టెండర్ని ఒక బహుమానంగా ఇవాళ అందిస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. తీసుకో సత్యబాబు, ఒక 100 120 దానిలో లాగేద్దాం, మనకేంటి అని చెప్పి ఇది ఇవాళ సత్యబాబు గారు మన కంసమామ జగన్ రెడ్డి గారు వేసినటువంటి స్కెచ్. రేపు ఎన్నికల్లో వీళ్ళ ముఖాలు చూసి ఎవరు ఓట్లేరు కాబట్టి ఏదో ఒక రకంగా ఓట్లు కొనుగోలు చేసినా గెలుద్దామని చెప్పి నిస్సిగ్గుగా ఈ రకంగా ఎన్నికల ముందు ఎన్నికల ఖర్చులకి పోగేసుకుంటా ఉన్నారు. ప్రతి దాన్ని ఏది దొరికితే అది, దానిలో భాగంగానే ఈ టెక్స్ట్ బుక్ స్కామ్కి తెరలేపారు. ఇవాళ నేను పూర్తి ఆధారాలతో రుజువు చేయదలుచుకున్న ఈ స్కామ్ ఏ రకంగా పాల్పడుతూ ఉన్నారన్నది. ఇవాళ ఈ టెండర్ డాక్యుమెంట్ కనుక మీరు చూసినట్లయితే 2/2/2024
విడుదల చేసినటువంటి టెండర్. దానిలో మీరు చూసినట్లయితే టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేసి ఉచితంగా పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం ప్రతి అకాడమిక్ ఇయర్ కూడా జరుగుతుంది. కానీ సాధారణంగా అది ఎట్లా జరుగుతుందంటే పేపర్ని, టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేయడానికి అవసరమైనటువంటి పేపర్ని ప్రభుత్వం కొనుగోలు చేసి అది ప్రింటర్స్కి ఇచ్చి మీరు ప్రింట్ చేసి ఒక జాబ్ వర్క్ లాగా మేము పేపర్ మీకు ఇస్తాం, మీరు ప్రింట్ చేసి బైండింగ్ చేసి మళ్ళీ మేము చెప్పిన చోటుకి డెలివరీ చేయాలి. ఆ రకంగా టెండర్లు పిలుస్తారు. ప్రభుత్వమే పేపర్ సప్లై చేసి పేపర్ వారికి అందించి పుస్తకాలు ప్రింట్ చేయించి డెలివరీ చేయడానికి టెండర్ సాధారణంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. పొరుగునున్నటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా అదే పద్ధతిలో జరుగుతుంది. కానీ ఈసారి ఆ పద్ధతిని మార్చేసి పేపర్ కూడా మీరే కొనేయాలి, పేపర్ కూడా మీకు అందించేది లేదు, పేపరు మీరే కొనాలి, ప్రింటింగ్ మీరే చేయాలి, బైండింగ్ చేయాలి, డెలివరీ చేయాలి, మొత్తం మీదే అని చెప్పి ఒక కొత్త పద్ధతిలో టెండర్ పిలుస్తూ వీళ్ళు ఎస్టిమేటెడ్ వాల్యూ పర్ పేజ్ వీళ్ళు ఎంత పెట్టారా అంటే టెక్స్ట్ బుక్స్ అండ్ వర్క్ బుక్స్ దీనిలో 2 కేటగిరీలుగా చేసి టెక్స్ట్ బుక్స్ అండ్ వర్క్ బుక్స్ 34.2 పర్ పేజు, 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ పుస్తకానికి మళ్ళీ 39 అంటే లోయెస్ట్గా 34.2 వీళ్ళు ప్రైస్ పెట్టడం జరిగింది. పర్ పేజ్ అండి, ఇది ప్రతి పేజీకి. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి ఒక సత్యం ఏంటంటే పేపర్ ప్రైజెస్ తగ్గినటువంటి పరిస్థితి. గతం కంటే ఇవాళ పేపర్ ప్రైజెస్, పేపర్ ధర భారీగా తగ్గింది. పేపర్ ధర తగ్గినటువంటి పరిస్థితిలోనే వీళ్ళు పర్ పేజ్ ఎంతండి వీళ్ళు పెట్టింది ఎస్టిమేటెడ్ వాల్యూ 34.2 ఇది కొద్దిగా అండర్లైన్ చేసుకోండి. ఇదే కంసమామ ప్రభుత్వం ఇదిగోండి, ఇది 2022లో వీళ్ళు 22-23 సంవత్సరానికి సంబంధించి వీళ్ళు టెక్స్ట్ బుక్ ప్రింటింగ్కి రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్. 2022-23లో కూడా ఇవాళ ఏ రకంగా అయితే టెండర్ విడుదల చేశారో పేపర్ కూడా మేము ఇవ్వము, పేపర్ కూడా మీరే కొనుగోలు చేసి ప్రింట్ చేయాలన్న పద్ధతిలో 2022-23లో కూడా ఒకసారి టెండర్ రిలీజ్ చేశారు. కానీ ఆ రోజున తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేసరికి, అంటే పబ్లిష్ చేసేటటువంటి ప్రింటర్స్ ఎవరు కూడా మా వల్ల కాదు, పేపర్ కొనుగోలుకి మేము పెట్టుబడి పెట్టలేము, మేము టెక్స్ట్ పుస్తకాలు మేము ప్రింట్ చేయలేమని చెప్పి ఆ రోజున గట్టిగా అడ్డం తిరిగేసరికి దిక్కుతోచినటువంటి పరిస్థితిలో మళ్ళీ సరే పేపర్ మేమే ఇస్తాము, మీరు ప్రింట్ చేసి ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఆ టెండర్ని మాడిఫై చేశారు. కానీ ముందుగా 2022లో విత్ పేపర్తో సహా మీరే పుస్తకాలు ప్రింట్ చేసి ఇవ్వాలని ఒక టెండర్ పిలిచినప్పుడు దానిలో ప్రైస్ ఎంత కోట్ చేశారో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇది 2022లో పిలిచినటువంటి టెండర్. డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ప్రెస్. దీనిలో మీరు చూసినట్లయితే 4 ప్యాకేజీల కింద ఆ రోజున టెండర్ని పిలిచారు. 4 ప్యాకేజీల కింద పిలిచారండి. పిలిచి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఒక ప్యాకేజీ, శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఒక ప్యాకేజీ, కడప కర్నూలు అనంతపూర్ చిత్తూరు ఒక ప్యాకేజీ, గుంటూరు ప్రకాశం నెల్లూరు ఒక ప్యాకేజీ. ఈ 4 ప్యాకేజీలు పిలిచి ఆ రోజున వీళ్ళు పర్ పేజ్ పేపర్ కూడా మీరే కొనుగోలు చేసి ప్రింట్ చేయడానికి పర్ పేజ్ మేము ఆ రోజున పెడుతున్నటువంటి ఎస్టిమేటెడ్ వాల్యూ 23 అండి. 23 ఏది టన్ను పేపరు ₹1,00,000 ఉన్నటువంటి సందర్భంలో 2022లో వీళ్ళు పర్ పేజ్ పెట్టినటువంటి ప్రైసు 23 అండి. 23. కానీ ఈ రోజున పేపర్ ధర దాదాపుగా 15% తగ్గింది. ఈ రోజున పేపర్ ధర టన్ను సుమారుగా ₹85,000 ఉంది. పేపర్ ప్రైస్ తగ్గినటువంటి సందర్భంలో వీళ్ళు పెట్టినటువంటి ధర ఎంతండి? 34.2 ₹1,00,000 టన్ను పేపర్ ధర ఉన్నప్పుడేమో వీళ్ళే, ఇది మేము చెప్తున్నటువంటి ప్రైస్ కాదండి, ఆ రోజున వాళ్ళు విడుదల చేసినటువంటి టెండర్లో వాళ్ళు పెట్టినటువంటి ప్రైజు
23 పైసలు. టన్ను ₹1,00,000 పేపర్ ధర ఉన్నప్పుడు మీరు 23 పైసలు పర్ పేజ్ పెట్టి ఇవాళ పేపర్ ధర తగ్గితే ఇంకా 23 కంటే తగ్గాలా పెరగాల? కంసమామ జగన్ రెడ్డి, ఏమయ్య సత్యబాబు, ₹1,00,000 టన్ను పేపర్ ఉన్న రోజున మీరు పర్ పేజ్ 23 పైసలు పెట్టి ఆ రోజున టెండర్ పిలిచారు కదా. ఇవాళ మరి పేపర్ ధర 15% తగ్గింది. ఇవాళ టన్ను 85,000కే దొరుకుతా ఉంది. మరి 23 పైసలు 21 పైసలకో 20 పైసలకో తగ్గాలి కానీ 23 పైసలు 34.2 పైసలు ఎలా అయిపోయింది సార్? మీరు మెంగటానికేగా పెరిగింది. అంతకు తప్పితే వేరే కారణం ఏముంది? ఇవాళ పేపర్ ధర తగ్గింది, ఈ ధరలు కరెక్ట్ కాదు, ఇది సమంజసం కాదు అని చెప్పి అనేక సంస్థలు జ్యుడిషియల్ ప్రివ్యూ సందర్భంగా అనేక మంది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారా లేదా? తమిళనాడు న్యూస్ ప్రింట్ అండ్ పేపర్ గతంలో ఈ రాష్ట్రానికి పేపర్ సప్లై చేసి ఈ రోజుకి కూడా వాళ్ళ డబ్బుల కోసం చెప్పులు అరిగిపోయేలా తిరుగుతూ ఉన్నారు. 200 కోట్లు ఎగ్గొట్టారండి తమిళనాడు పేపర్కి. తమిళనాడు పేపర్ అండ్ న్యూస్ ప్రింట్ లిమిటెడ్కి మన కంసమామ జగన్ రెడ్డి గతంలో పాపం వాళ్ళు పేపర్ సప్లై చేస్తే 200 కోట్లు ఎగ్గొట్టాడు. వాళ్ళు మా బాకీ తీర్చకుండా మళ్ళీ టెండర్ పిలిచారేంటి సార్, ఇది సమంజసం కాదు, మా బాకీ డబ్బులు మాకు ఇవ్వండి సార్ అని వాళ్ళు అడుగుతూ వాళ్ళు ఏమన్నారంటే, ద కాస్ట్ ఆఫ్ ది పేపర్ అండ్ బోర్డ్ హ్యావ్ డ్రాప్డ్ దిస్ ఇయర్ డ్రాస్టికల్లీ. హౌఎవర్ ద ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ వాల్యూ మెన్షన్డ్ ఇన్ ద టెండర్ ఈజ్ హయ్యర్ అండ్ హెన్స్ దిస్ టెండర్ వుడ్ బి ఎ గ్రేట్ లాస్ టు ద డిపార్ట్మెంట్ అని జ్యుడిషియల్ ప్రివ్యూ సందర్భంగా వాళ్ళు రైజ్ చేశారా లేదా ఈ పాయింట్? అయ్యా, గతం కంటే ఇప్పుడు పేపర్ ధర తగ్గింది, మీరేమో పర్ పేజీ మీ వాల్యూనేమో అమాంతం పెంచేశారు, ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల డిపార్ట్మెంట్కి చాలా నష్టం చేకూరుతుందని జ్యుడిషియల్ ప్రివ్యూ సందర్భంగా వాళ్ళు మీ దృష్టికి తీసుకొచ్చారా లేదా? అదేవిధంగా ఏపీ వెబ్ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ వారు కూడా ఇదే అంశాన్ని తీసుకొచ్చారు. ఇన్ టెండర్ at page number 5 with paper and printing tender, it had been given estimated cost per page as 34.2 paise, but paper prices have come down by 20 to 30% when compared to previous years. If the government press call for tender for printing without paper cost, the cost will come down drastically. అంటూ గతానికంటే 20-30% పేపర్ కాస్ట్ తగ్గింది. మీరు 34.2 పైసలు ఇవాళ యావరేజ్ కాస్ట్ పర్ పేజ్ మీరు పెట్టారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్తూ మీరు పాత పద్ధతిలో పేపర్ మీరే కొనుగోలు చేసి ఇచ్చినట్లయితే పేపర్ కూడా మీకు తక్కువ ధరకు దొరుకుతుంది. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం పైన భారం చాలా తగ్గుతుందని చెప్పి ఏపీ వెబ్ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ వారు కూడా మీ దృష్టికి తెస్తే అవన్నీ బేఖాతరు చేస్తూ ఇవాళ భారీగా మింగే కార్యక్రమానికి మీరు తెరలేపారు. ఇవాళ ఒకసారి మీరు చూసినట్లయితే, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించినట్లయితే, 2022లో వీరు పిలిచినటువంటి టెండర్ 679,77,00,000 పేజెస్ కండి. 5,14,00,000 పుస్తకాలు, 679,77,00,000 పేజీలకి వీళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ 160,63,00,000 అండి. ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోండి. 5,14,00,000 పుస్తకాలు, 679,77,00,000 పేజీలకి 160,63,00,000 అండి వీళ్ళు పెట్టినటువంటి బడ్జెట్. అంటే పర్ పేజీ 23 పైసలు చొప్పున. కానీ ఇవాళ వీళ్ళు 779,58,00,000 పేజీలకి వీళ్ళు 253 కోట్ల రూపాయలు పెట్టారండి. 253 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. అదే గనక గతంలో ఉన్నటువంటి ధర ఏదైతే ఉందో 23 పైసలు, ఏది టన్ను పేపరు 1,00,000 ఉన్న రోజున 23 పైసలు, ఇవాళ దాదాపుగా 15-20% తగ్గింది. ఆ లెక్కను చూసుకుంటే పోనీ ఒక 10% తగ్గించుకున్నా పర్ పేజీ కాస్ట్ 21 పైసలు చొప్పున లెక్కేస్తే 739,58,00,000 పేజీలకి అవ్వాల్సిన ఖర్చు కేవలం 155 కోట్లు మాత్రమే. కానీ వీళ్ళు
253,75,00,000 కోట్ చేశారంటే దాదాపుగా 100 కోట్లు 100 కోట్లు ఇవాళ ఈ టెండర్ ద్వారా ఇవాళ నేను లెక్కలతో సహా చెప్పా 100 కోట్ల రూపాయలు ఏ లెక్కన కనీసంగా జగన్ రెడ్డి టెక్స్ట్ బుక్ ప్రింటింగ్లో మింగేస్తా ఉన్నాడో ఇవాళ ఇదే ప్రభుత్వం గతంలో విడుదల చేసినటువంటి టెండర్లో 23 పైసలు పర్ పేజీ పేపర్ ధర అధికంగా ఉన్న రోజున, కానీ పేపర్ ధర తగ్గినటువంటి సందర్భంలో 23 పైసలు 21 పైసల కింద తగ్గాల్సినటువంటి పరిస్థితుల్లో 23 పైసలని 34 పైసల కింద మింగేసి దాదాపుగా 100 కోట్ల రూపాయలు మింగేస్తా ఉన్నారు. 100 crores ఓన్లీ ఇన్ టెక్స్ట్ బుక్స్. ఇవాళ సమాధానం చెప్పు సత్యబాబు, ఇవాళ కంసమామ జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అదేవిధంగా పుస్తకాల సంఖ్య ఏమో తగ్గిపోయింది, పేజీలేమో పెరిగిపోయాయి. ఇది ఎక్కడ విడ్డూరం? గతంలో 5,14,00,000 టెక్స్ట్ బుక్స్కి 679 కోట్ల పేజీలు, ఇవాళ 5,14,00,000 ఏమో 4,78,00,000 తగ్గిపోయాయండి పుస్తకాలు. పేజీలు మాత్రం పెంచేశారు 739 కోట్లకి. 679 కోట్ల 739 కోట్లకి పేజీలు పెరిగిపోయాయి. మరి ఇది ఎట్లా సాధ్యం? ఏమన్నా పూర్తిగా ఏమన్నా మారిపోయినాయా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఏమన్నా పుస్తకాల్లో పెట్టారా కొత్తగా? ఇదిగో జగనన్న దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అని జగనన్న పాఠాలు ఏమన్నా యాడ్ చేశారా? టెక్స్ట్ బుక్స్ ప్రకారం మనం చూసినట్లయితే 5,14,00,000 టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్కి గతంలో 160 కోట్లు ఖర్చయింది. అంటే మీరు లెక్కేసినట్టు 160 కోట్లు ఖర్చయింది. అంటే ఒక్కొక్క పుస్తకానికి 31 రూపాయల పర్ బుక్. ఇవాళ 4,78,00,000 పుస్తకాలకి మీరు గనక ప్రైజ్ లెక్కేస్తే గతంలో ఉన్నటువంటి 31 రూపాయలు ఒక 10% పేపర్ కాస్ట్ తగ్గింది కదండి. తగ్గిస్తే అది సుమారుగా 28 రూపాయలు పడాలి ఒక్కొక్క టెక్స్ట్ బుక్. ఆ లెక్కన అవ్వాల్సినటువంటి ఖర్చు కేవలం 133 కోట్లు. కానీ వీళ్ళు పెట్టినటువంటి టెండరు 253 కోట్లు, అంటే 120 కోట్లు తేడా వస్తుంది. పేజీలు చప్పును లెక్కేస్తే ఒక 100 కోట్లు తేడా వస్తుంది. పుస్తకాల లెక్కలు లెక్కేస్తే ఇంకొక 120 కోట్లు తేడా వస్తుంది. అంటే కనీసంగా 100 కోట్ల నుండి 120 కోట్ల రూపాయల స్కామ్ కేవలం టెక్స్ట్ బుక్స్లో పాల్పడుతూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. అంతేకాకుండా ఇవాళ ఈ టెక్స్ట్ బుక్స్ కూడా పూర్తిగా సరఫరా చేయాలన్న ఆలోచన కూడా లేదండి. ఇవాళ మీరు చూసినట్లయితే ఈ టెండర్లో డాక్యుమెంట్లో ఉన్నటువంటి కండిషన్స్ ఒక్కసారి మీరు చూసినట్లయితే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారండి? ప్రతి ఒక్క ప్రింటర్కి కనీసంగా 11 మెషిన్స్ ఉండాలని చెప్పి వీళ్ళు నిబంధన పెట్టారు. ద ప్రింటింగ్ ఫార్మ్ రిక్వైర్స్ అట్లీస్ట్ 11 మెషిన్స్. ద బిడ్డర్ షల్ ప్రొడ్యూస్ ప్రూఫ్ ఆఫ్ అట్లీస్ట్ ఓనింగ్ 2 మెషిన్స్ అండ్ 9 మెషిన్స్ ఆన్ లీజ్. 2 సొంతంగా 9 లీజులో తీసుకునేటట్టు వాళ్ళకి నిబంధన పెట్టారు. అంటే 11 మెషిన్లు కనీసంగా ఉండాలి అని నిబంధన పెట్టారు. ఇవాళ మీరు చూసినట్లయితే ఒక్కసారి గతంలో టెండర్ పిలిచినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 52 మంది ప్రింటర్స్కి కూడా వర్క్ ఇవ్వటం జరిగింది. 52 మంది ప్రింటర్స్ దగ్గర 115 ప్రింటింగ్ మెషిన్లు ఉన్నాయండి. 115 ప్రింటింగ్ మెషిన్లు 3 నెలల పాటు రౌండ్ ద క్లాక్ పనిచేస్తే ఆ రోజున ఈ టెండర్ని ఎగ్జిక్యూట్ చేయగలిగారు. ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తా ఉందండి? 18,000 టన్నుల పేపర్ అవసరం. ఇవాళ వీళ్ళు పిలిచినటువంటి టెండర్కి 18,000 టన్నుల పేపర్ అవసరం అని చెప్తా ఉన్నారు. దానిలో L1గా నిలిచినటువంటి వ్యక్తికి మేము 33% వర్క్ ఇస్తామని చెప్తా ఉన్నారు. 33% అవుట్ ఆఫ్ 18,000 అంటే 6,000 టన్స్ పేపర్ని వీళ్ళు ప్రాసెస్ చేసి పుస్తకాలుగా ప్రింట్ చేయాల్సిన అవసరం ఉంది. 6,000 టన్స్ పేపర్ని ప్రాసెస్ చేసి టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేయాలంటే కనీసంగా 40 మెషిన్లు అవసరం. 40 మెషిన్లు అవసరమైన చోట మీరు 11 మెషిన్లు ఉంటే చాలు అని చెప్పి మీరు నిబంధన ఏ రకంగా పెట్టారండి? అంటే అసలు మీకు వర్క్ పూర్తవ్వాలన్న ఆలోచన ఉంటే కదా జగన్ రెడ్డి. ముందు టెండర్ పిలిచేయండి అయ్యా, మన కమిషన్లు మనకు వచ్చేస్తే తర్వాత మనం ఎలాగో అధికారంలో ఉండేది లేదు, చచ్చేది లేదు. మనం దోపిడీ చేసేసుకుంటే రేపు పుస్తకాలు ప్రింట్ అయితే ఏంటి, పిల్లలు ఏమైపోతే మనకేంటో, వాళ్ళు చదువుకుంటే ఏంటి, చదువుకోకపోతే ఏంటి, మనకి ఎందుకయ్యా? ఇవాళ మనకు రావాల్సిన రూపాయి మనకు వస్తే చాలు కదా అన్నట్టు
ఎగ్జిక్యూట్ చేయటానికి సరిపడా మెషిన్స్ కండిషన్ పెట్టకుండా కేవలం 11 మెషిన్లతో మీరు 33% ఇవాళ వర్క్ ఆర్డర్ పూర్తి చేసేయచ్చని ఎలా చెప్తారండి? అంటే పుస్తకాలు ప్రింట్ చెయ్యాలన్నటువంటి నిబద్ధత మీకు లేదు. కేవలం దోపిడీ కోసం. ముందు మనకు కావాల్సినాడు టెండర్లో ఎలిజిబిలిటీ సంపాదించాలి కాబట్టి వాడికి తగ్గట్టు ఏదో కండిషన్ పెట్టేసి వాడికి టెండర్ ఇచ్చేస్తే మనకి ఇవ్వాల్సిన రూపాయి మనకి ఇచ్చేస్తాడు. ప్రభుత్వం నుంచి దోచిపెట్టాల్సింది వాడికి మనం ఇచ్చేస్తాం, మొత్తం సర్దుకోవచ్చు కదా. అదే మీ ఆలోచన. అంతేగాని అసలు ఆ సామర్థ్యంతో టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేయొచ్చా లేదా, సమయానికి అందించవచ్చా లేదా, పిల్లలు ఇబ్బంది పడకుండా చూడొచ్చా లేదా అన్న ఆలోచన మీకు ఉండి వస్తే కదా. కాబట్టి 40 మెషిన్లు మినిమంగా 33% వర్క్ ఫినిష్ చేయాలంటే 40 మెషిన్లు అవసరం అయితే 11 మెషిన్లతో వీళ్ళు సరిపెడతా ఉన్నారు. దాన్ని బట్టి కూడా వీళ్ళ కుట్రేంటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా గతంలో ఎప్పుడూ లేనటువంటి నిబంధనలు కూడా ఈ టెండర్ డాక్యుమెంట్లో పెట్టారండి. పేజ్ నెంబర్ 28 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది టెండరర్లో గతంలో ఏముండేది? ఏ లీగల్ ఎంటిటీ ఇన్కార్పొరేటెడ్ యాజ్ ప్రైవేట్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ షల్ సబ్మిట్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, మెమరాండమ్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. అంటే రిజిస్టర్ అయినటువంటి కంపెనీలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, వాళ్ళ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేటు, మెమరాండమ్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అన్నీ కూడా వాళ్ళు సబ్మిట్ చేయాలి. పార్ట్నర్షిప్ అయితే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. దీనిలో కానీ వీళ్ళు కొత్తగా క్లాజ్ ఏం పెట్టారంటే, ఎనీ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇఫ్ నాట్ రిజిస్టర్డ్ బై ద టైమ్ ఆఫ్ బిడ్ సబ్మిషన్, all its partners must give written undertaking of all from Indian nationality and none from abroad that they shall cause register their unlimited liability partnership within 1 month. అసలు ఈ అవకాశం దేనికి ఇవ్వాలండి? అన్రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ కూడా మీరు బిడ్ సబ్మిట్ చేసిన తర్వాత 4 రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని మాకు ఇవ్వండి అన్న క్లాస్ దేనికి పెట్టారు సార్? అంటే మీకు కావాల్సిన వాళ్ళకి, అంటే మీకు కావాల్సిన వాళ్ళు ఒక 2-3 కలిసిపోయి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం సరిపోయేసరికి 1 నెల తీసుకోండి, మనమే కదా ఏది పడితే అది రాసేద్దాం అని చెప్పి రాసేసారా? ముందు బిడ్ వేసేయండి అయ్యా, తర్వాత చూసుకుందాం రిజిస్ట్రేషన్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి. ఎంత దుర్మార్గం అండి. అన్రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ కూడా వీళ్ళు అవకాశం ఇచ్చేస్తా ఉన్నారు. గతంలో ఎప్పుడైనా ఇటువంటి క్లాస్ పెట్టారా? ఏమాయి సత్యబాబు, అంటే నీకు కావలసిన వాడు బిడ్ వేయటం కోసమేగా. అంటే ఇంత దుర్మార్గం. అన్రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ కూడా ఇవాళ టెండర్ వేసేయచ్చు, వేసేసి తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంట. అంటే ఒక స్కామ్కి పాల్పడటం కోసం ఎన్ని తప్పటడుగులు వేస్తూ ఉన్నారో ఒక్కసారి ఈ టెండర్ డాక్యుమెంట్ చూస్తేనే అర్థమవుతా ఉందండి. అన్రిజిస్టర్డ్ ఫర్మ్స్ ఆల్సో ఇవాళ ఎలిజిబిలిటీ ఇచ్చేయటం. ఈ మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తున్నది ఇవాళ సత్యబాబు, సంబంధిత డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో అన్ని చక్రం తిప్పేటటువంటి ధనుంజయ రెడ్డి. ఇవాళ ముఖ్యమంత్రి కంసమామ జగన్ రెడ్డి కనుసన్నల్లో మంత్రి సత్యబాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, అదేవిధంగా ధనుంజయ రెడ్డిలు వీళ్ళందరూ కలిసి ఈ స్కామ్కి కనీసంగా 100 కోట్ల రూపాయల ఈ స్కామ్కి ఇవాళ అడ్డగోలుగా పాల్పడుతున్నారు పిల్లల టెక్స్ట్ బుక్స్లో. ఇవాళ మన జ్యుడిషియల్ రివ్యూలో 25% ఎంఎస్ఎంఈస్కి ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంది అని చెప్తే ఇవాళ ఓకే 25% ఇస్తామని చెప్పి ఇవాళ 75%గా మేము టెండర్ ఇప్పుడు పిలుస్తున్నాం అన్నారు. కానీ ఆ 25% ఎంఎస్ఎంఈలు కూడా పేపర్ మీరే కొనాలని చెప్పి వీళ్ళు మాట్లాడుతుంటే ఎవరు కొంటారండి? ఇవాళ చిన్న చిన్న వ్యాపారస్తులు పేపర్ కొని ప్రింట్ చేసేటటువంటి పరిస్థితి ఉందా? కాబట్టి భవిష్యత్తులో ఇవాళ ఏదో మేము ఓన్లీ 75% అని చెప్పినా కూడా ఆ మిగతా 25% కూడా మళ్ళీ ఎవడు ముందుకు రావట్లేదు. కాబట్టి ఈ టెండర్లో వచ్చిన L1 వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మళ్ళీ దోచిపెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే దాదాపుగా 100 నుంచి 120 కోట్ల రూపాయల స్కామ్కి ఎన్ని రకాలుగా వీళ్ళు తప్పటడుగులు వేసి చెయ్యరానటువంటి పనులు చేసి ఇవాళ రాష్ట్రంలో మరి దాదాపుగా కొన్ని లక్షల మంది, కనీసంగా ఒక 2 లక్షల మంది చిన్న చిన్న ప్రింటర్స్ ఈ టెక్స్ట్ బుక్ ప్రింటింగ్ మీద ఆధారపడి, పుస్తకాల ప్రింటింగ్ మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. పొరుగునున్నటువంటి అనేక రాష్ట్రాలు, ఇదిగోండి తెలంగాణ టెండర్ డాక్యుమెంట్, ఇవాళ వాళ్ళు టెండర్ పిలిచారు రీసెంట్గా. ఏమని పిలిచారు టెండర్?
పేపర్ మేము సప్లై చేస్తాం, మీరు ప్రింట్ చేసి ఇవ్వండి అని చెప్పి ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టెక్స్ట్ బుక్ ప్రెస్ వాళ్ళు రిలీజ్ చేసిన టెండర్ డాక్యుమెంట్. ఇది తమిళనాడు టెండర్ డాక్యుమెంట్. వాళ్ళు కూడా తమిళనాడు పేపర్ మేము అందిస్తాం, మీరు జాబ్ వర్క్ లాగా పుస్తకాలు ప్రింట్ చేసి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు టెండర్ రిలీజ్ చేశారు. మరి పొరుగునున్నటువంటి తెలంగాణ, తమిళనాడు లాంటి రాష్ట్రాలు పేపర్ ప్రభుత్వమే కొనుగోలు చేసి అందిస్తూ ఉంటే ఇవాళ విత్ పేపర్ టెండర్ మీరు దేనికి పిలిచారు అంటే అడ్డగోలుగా మింగటానికి. పేపర్ ధరలు తగ్గినటువంటి పరిస్థితులలో పర్ పేజ్ కాస్ట్ మీరు తగ్గించకుండా అమాంతంగా పెంచేసి దాదాపుగా 34.2 పైసలకి పెంచేసి మినిమం అంటే మినిమంగా 100 కోట్ల దోపిడీకి మీరు తెరలేపారు. ఇవాళ ఇంకొక ఇబ్బంది కూడా ఉంది. క్వాలిటీ ఆఫ్ పేపర్ గ్యారంటీ ఏంటండి? ప్రభుత్వమే కొనుగోలు చేస్తే నాణ్యమైనటువంటి పేపర్ కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకే క్వాలిటీ ఆఫ్ పేపరు మనం అందించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ అదే పేపర్ కొనుగోలు ప్రింటర్కి అప్పచెప్పేస్తే క్వాలిటీ ఎలా? క్వాలిటీ గ్యారంటీ ఏంటి? ఒకే క్వాలిటీ ఆఫ్ పేపర్ వాడతారని చెప్పి గ్యారంటీ ఏంటి? వాళ్ళ ఇష్టానుసారం నాసిరకం పేపర్తో రేపు టెక్స్ట్ బుక్స్ ఏదోరా తూతూ మంత్రంగా ప్రింట్ చేసి పిల్లల మొఖాన పడేస్తే ఇవాళ నష్టపోయేది మన బిడ్డలు కాదండి. ఇవాళ ఇంత దుర్మార్గమా? ఇవాళ మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? ధరలు తగ్గినటువంటి పరిస్థితుల్లో మీరు పేపర్ ఎందుకు కొనుగోలు చేయట్లేదు? ఒక 100 కోట్లు మీ దగ్గర లేవా పేపర్ కొనుగోలు చేయడానికి? అంత అడుక్కు తింటా ఉన్నారా మీరు? ప్రతి మంగళవారం బొచ్చబెట్టుకుని ఆర్బీఐ దగ్గర వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకుంటూ ఇవాళ ఒక 100 కోట్లు మీ దగ్గర లేవా? తమిళనాడు పేపర్ కంపెనీకి ఇవ్వాల్సిన 200 కోట్లు ఇప్పటివరకు మీకు ఎందుకు చెల్లించలేకపోయారు? వాళ్ళు చెప్తా ఉన్నారు, మీరు మా బాకీ మాకు ఇవ్వండి సార్, ఇవాళ ఇంకా తక్కువ రేటుకి మేము పేపర్ అందిస్తాం, పేపర్ల ధరలు తగ్గాయని చెప్పి తమిళనాడు పేపర్ కంపెనీ వాళ్ళు మన ప్రభుత్వానికి చెప్పారా లేదా? అరే మేము తక్కువ ధరకి పేపర్ ఇస్తామని చెప్పినా కూడా వినకుండా అడ్డగోలుగా మింగటానికి వాళ్ళు స్కెచ్ చేశారు. కాబట్టి వాళ్ళ విత్ ఆల్ నెససరీ డాక్యుమెంట్స్ నేను ఇవాళ ప్రూవ్ చేశాను. జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా పిల్లల టెక్స్ట్ బుక్లను అడ్డం పెట్టుకుని 100 నుండి 120 కోట్ల రూపాయల స్కామ్కి ఏ విధంగా పాల్పడతా ఉన్నాడో విత్ ఎవిడెన్సెస్, విత్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ నేను రుజువు చేశా. గతంలో ఇదే ప్రభుత్వం ఒకసారి విత్ పేపర్ ప్రింటింగ్కి ప్రయత్నం చేసిన రోజున, ఆ రోజున ₹1,00,000 టన్ను పేపర్ ధర ఉన్న రోజున 23 పైసలకు వాళ్ళు టెండర్ పిలిచారు. కానీ ఇవాళ టన్ను పేపర్ 85,000కి తగ్గిపోయిన రోజున 34 పైసలకి ధర పెంచేశారు. ధర తగ్గాల్సినటువంటి పరిస్థితిలో ధర పెంచారు. ఇవాళ ఈ పాత టెండర్ డాక్యుమెంటు, కొత్త టెండర్ డాక్యుమెంట్ రెండు పక్క పక్కన పెట్టి నేను ప్రూవ్ చేశాను. దీనికి ఏమి జవాబు చెప్తాడు సత్యబాబు? నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రవీణ్ ప్రకాష్ నువ్వేం సమాధానం చెప్తావు? ధనుంజయ రెడ్డి మొత్తం అంతా కట్టగట్టుకుని ఇన్ని కోట్ల రూపాయల స్కామ్కి తెరలేపుతారా? ఇవాళ దాదాపుగా కొన్ని లక్షల మంది చిన్న చిన్న ప్రింటర్స్ ఇటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్ పైన జీవిస్తూ ఉంటే పేపర్ కొని వాళ్ళకి ఇస్తే తక్కువ ధరకి అయిపోయేదానికి వాళ్ళందరినీ పక్కకు దోసేసి మీకు కావాల్సిన వ్యక్తులతో మీరు డీల్స్ కుదుర్చుకొని ఈ రకంగా చేస్తారా? టెండర్ డాక్యుమెంట్లో అన్రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ కూడా మీరు అవకాశాన్ని ఇస్తారా? మీకు కావాల్సిన వ్యక్తుల కోసం అన్రిజిస్టర్డ్ 4 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చంట. అసలు అన్రిజిస్టర్డ్ కంపెనీస్కి టెండర్ దాఖలు చేసే అవకాశం మీరు ఎలా ఇస్తారండి? మినిమంగా 1/3 ఆఫ్ ది వర్క్ పూర్తి చేయాలన్నా కూడా 40 మెషిన్లు అవసరమైతే 11 మెషిన్లు సరిపోతాయా? అసలు పూర్తి చేయాలన్న ఆలోచన ఉంటేగా మీకు. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి తప్పటడుగులతో ఈ భారీ స్కామ్కి తెరలేపింది మన కంసమామ ప్రభుత్వం. జ్యుడిషియల్ ప్రివ్యూలో చాలా ఓపెన్గా చెప్పారు. తమిళనాడు న్యూస్ ప్రింట్ అండ్ పేపర్ లిమిటెడ్ వాళ్ళు చెప్పారు, సార్ ఇది తప్పు, పేపర్ ధరలు తగ్గాయి, ఇది డిపార్ట్మెంట్కి చాలా నష్టం అని చెప్తే దాన్ని పట్టించుకోరు. ఏపీ వెబ్ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ వాళ్ళు చెప్పారు, సార్ చాలా దాదాపుగా 20% తగ్గిపోయాయి సార్ పేపర్ ధరలో, అలాంటిది మీరు ఇంత పెంచేశారేంటి సార్, ఇది డిపార్ట్మెంట్కి నష్టం సార్ అని చెప్పినా మీరు పట్టించుకోరు. జ్యుడిషియల్ ప్రివ్యూలో రికార్డెడ్గా ఉన్నాయండి వాళ్ళ స్టేట్మెంట్స్ అన్నీ కూడా. ఇంత అడ్డగోలుగానా?
కాబట్టి వాళ్ళ కొన్ని లక్షల మంది